Hello everyone and welcome to our channel Tanu and Manu. మహాభారతం ధర్మాన్ని నమ్మి ధర్మం వైపు నిలబడిన వారికి కలిగే ప్రయోజనాలను మనకు చూపిస్తుంది. ధర్మాన్ని నమ్మిన వారికి కాలంలో ఏదైనా ప్రమాదం తెలియకుండా పొంచి ఉన్నట్లయితే వాళ్ళు చేసిన ధర్మం వారిని భగవత్ స్వరూపంగా ఆదుకుంటుంది. ఈ వీడియోలో మనం బబ్రువాహనుడి గురించి తెలుసుకుందాం. బబ్రువాహనుడు అర్జునుని కుమారుడు. అతని తల్లి ఎవరు? ఉలూపి చెప్పడం వల్ల బబ్రువాహనుడు అర్జునుడితో యుద్ధం ఎందుకు చేశాడు? ఎందుకు కన్న తండ్రిని చంపాడు? ఉలూపి ఎవరు? ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పంచపాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పరచుకున్నారు. 1 సంవత్సరం పాటు ద్రౌపదీదేవి అన్నదమ్ములలో ఒకరి ఇంట ఉంటుంది. ఆమె ఏ సోదరుడి ఇంట్లో ఉన్నదో ఆ సమయంలో మిగతా 4 సోదరులలో ఏ ఒక్కరూ కూడా ఆ ఇంటికి వెళ్ళకూడదు అని నియమం పెట్టుకున్నారు. ఈ నియమాన్ని ఎవరైనా దాటితే వారు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి బ్రహ్మచర్యము పాటించాలి. ఇంద్రప్రస్థంలో ఒకరోజు అర్జునుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అర్జునునితో, నా దగ్గర ఒక హోమధేనువు ఉంది. ఆ ఆవుతోనే నేను హోమానికి కావలసిన పాలు, నెయ్యి, పెరుగు మొదలైనవన్నీ సమకూర్చుకుంటాను. నా దగ్గర ఉన్న ఆవుని దొంగలు ఎత్తుకుపోయారు. మీరు వెంటనే వచ్చి దొంగలను శిక్షించి నా ధేనువుని నాకు తెచ్చి ఇవ్వాలి. మీరు ఆలస్యం చేస్తే ఆవుకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. దాని దూడ అమ్మ కోసం అరుస్తూనే ఉంది. ధర్మం కోసం మీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కనుక నీవు ఇప్పుడే వచ్చి నా ఆవును కాపాడాలి అని కోరాడు. అర్జునుడు వెంటనే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. దొంగలను పట్టుకోవాలంటే అతనికి ఆయుధం కావాలి. కానీ అర్జునుడి ఆయుధాలు ఆయుధశాలలో ఉన్నాయి. అక్కడే ధర్మరాజు ద్రౌపదితో ఉన్నాడు. ఆ సమయంలో వారు చేసుకునే నియమం ప్రకారం అర్జునుడు వెళ్ళకూడదు. కానీ బ్రాహ్మణుడు కోరినట్టు ఆవును కాపాడడం ముఖ్యమని భావించి ఆయుధశాలకు వెళ్ళి తన ఆయుధాన్ని తెచ్చుకుని దొంగలను పట్టుకుని ఆవుని బ్రాహ్మణునికి అప్పగించాడు. తరువాత వారు పెట్టుకున్న నియమభంగం జరిగిన కారణంగా 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అర్జునుడు అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నాడు. హరిద్వార్ క్షేత్రానికి చేరుకున్నాడు. గంగానది ఒడ్డున కూర్చుని హోమం చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు ఉలూపి వచ్చింది. ఆమె నాగకన్య. అర్జునుడి గురించి, అతని పరాక్రమం గురించి ముందే విన్న ఉలూపి అర్జునుడి రూపాన్ని చూసి ఆకర్షితురాలు అయింది. ఉలూపికి దివ్యమైన శక్తి ఉంది. ఆమె హోమం చేస్తున్న అర్జునుడిని అలాగే తన నాగలోకంలో ఉన్న తన అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. అర్జునుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కళ్ళు తెరిచేసరికి గంగానది ఒడ్డున లేడు, నాగలోకంలో ఉన్నాడు. ఉలూపిని చూశాడు. ఆమె చాలా అందగత్తె, తామర పువ్వుల వంటి కన్నులు కలది. అర్జునుడు ఉలూపితో, నీవు ఎవరు? ఎందుకు నన్ను గంగానదీ తీరము నుండి ఇక్కడికి తీసుకువచ్చావు అని ప్రశ్నించాడు. దానికి ఉలూపి, నేను నాగులలో ఐరావత వంశమునకు చెందిన కౌరవ్యుడు అనే మహానాగము యొక్క కుమార్తెను. నా పేరు ఉలూపి అని చెప్పి తాను అర్జునుడిని ప్రేమిస్తున్న విషయం చెప్పింది. అర్జునుడు ఉలూపితో, నేను 12 నెలల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాను. నీవు నా నుండి దాంపత్య సంబంధాన్ని కోరుతున్నావు. నేను నీ కోరిక తీర్చితే నా బ్రహ్మచర్యం భంగం అయినట్టే కదా, కనుక నేను నీ కోరిక తీర్చలేను అని చెప్పాడు. ఉలూపి చాలా ధర్మాలు తెలిసినది, జరిగిన విషయాలు తెలుసుకోగల శక్తి కలది. ఉలూపి అర్జునునితో, నీవు తీర్థయాత్రలు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నీ వల్ల జరిగిన దోషం తొలగించడానికి మీరు చేసుకున్న నియమం ప్రకారం తీర్థయాత్రలు చేయడానికి వచ్చావు. ఈ యాత్రలు చేయడం వలన నీకు కొంత పుణ్యం వస్తుంది. నీ దోషం తొలగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అన్నింటికంటే గొప్ప పుణ్యం ఏది అంటే వేరొకరి ప్రాణం నిలబెట్టడం. నీవు నా కోరిక తీర్చకుండా వెళ్ళిపోతే మన్మదాగ్నియందు దగ్ధమై ప్రాణత్యాగం చేస్తాను. ఆ దోషం నిన్ను చుట్టుకుంటుంది. కాబట్టి నేను మరణించకుండా ఉండాలంటే నా కోరిక నువ్వు తీర్చాలి. ఒక ప్రాణం కాపాడడం వలన వచ్చే ధర్మలోపం చాలా చిన్నది. దీనివల్ల నీకు ధర్మ సంకటం కలగదు అని చెప్పింది. ఆ మాటలు అర్జునుడికి ధర్మంగానే అనిపించాయి. మరుసటి ఉదయం ఉలూపి అర్జునుడిని గంగానది ఒడ్డున వదిలిపెట్టింది. అర్జునుడికి ఉలూపికి ఇరావంతుడు అనే పుత్రుడు జన్మించాడు. 12 నెలలు పూర్తి అయింది. అర్జునుడి బ్రహ్మచర్యం పూర్తయింది. అర్జునుడు మణిపూర నగరం చేరుకున్నాడు. మణిపూర నగరాన్ని చిత్రాంగదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతని కుమార్తె పేరు చిత్రాంగద. ఆమె చాలా అందగత్తె, అపురూప సౌందర్యవతి, గుణసంపన్నురాలు. అర్జునుడు ఆమెను చూసి వివాహం చేసుకోవాలనుకున్నాడు.
చిత్రాంగదుడికి కొంతమంది పెద్దల చేత కబురు పంపించాడు. చిత్రాంగదుడు అర్జునునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి సంతోషంగా అంగీకరించాడు. కానీ ఒక నియమం పెట్టాడు. మా వంశంలో ప్రభాకరుడు అని రాజు ఉండేవాడు. ఆయన వంశం నిలబడడం కోసం శివునికి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై మీకు తప్పకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాను, కానీ మీ వంశంలో వారికి ఒక్క సంతానం మాత్రమే కలుగుతుంది అని వరం ఇచ్చాడు. అలా మా వంశంలో ఒక్కొక్క సంతానం మాత్రమే కలుగుతుంది. అలా నాకు ఒక కుమార్తె జన్మించింది. ఇప్పుడు ఈ కుమార్తె వల్లనే మా వంశం నిలబడాలి. నా కుమార్తెకి ఒక్క సంతానం మాత్రమే కలుగుతుంది. నా కుమార్తెకి పుట్టిన పుత్రుడే నా తర్వాత ఈ మణిపూర నగరానికి రాజు కావాలి. ఆ పిల్లవాడు మా వంశానికే చెందుతాడు. కనుక మీకు కలిగే సంతానాన్ని మా రాజ్యంలోనే విడిచిపెట్టాలి అని చెప్పాడు. దానికి అర్జునుడు అంగీకరించాడు. చిత్రాంగదకు అర్జునునికి వివాహం జరిగింది. సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలం తరువాత వారికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి బబ్రువాహనుడు అని పేరు పెట్టారు. కొంతకాలానికి అర్జునుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. చిత్రాంగద పుత్రునితో పాటు మణిపూర నగరంలోనే ఉండిపోయింది. బబ్రువాహనుడు అనే పేరుకు అర్థం భరించగలిగే శక్తిని వాహనంగా కలవాడు అని. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఉలూచి తన పుత్రుడు ఇరావంతుడిని పిలిచి, నీ తండ్రి అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాడు, కనుక నీవు నీ తండ్రితో పాటు యుద్ధంలో పాల్గొనాలి అని చెప్పి యుద్ధానికి పంపించింది. ఇరావంతుడు మహావీరుడు. అభిమన్యుడిలానే అరివీర భయంకరమైన యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం ప్రారంభం చేశాడు. అర్జునుడు ఆ యజ్ఞ అశ్వమునకు రక్షగా బయలుదేరాడు. గుర్రాన్ని సంరక్షిస్తూ దాని వెనుక వెళ్ళాడు. అలా వెళుతూ మళ్ళీ మణిపూర నగరానికి చేరాడు. ఆ దేశపు రాజు వచ్చి గుర్రాన్ని పడితే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మణిపూర నగరానికి రాజు అర్జునుడి కుమారుడైన బబ్రువాహనుడు వచ్చాడు. మా నాన్నగారు వచ్చారని చాలా సంతోషించి అర్జునుని పాదాలకు నమస్కరించాడు. కాని అర్జునుడు బబ్రువాహనుని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అర్జునుడు యజ్ఞాశ్వం వెళ్తుంటే వీరుడన్నవాడు దాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోకుండా నువ్వు వచ్చి నా కాళ్లకు నమస్కారం చేసి వదిలేస్తే నువ్వు చేతకాని వాడివని అనుకోవాలా? ఒక క్షత్రియుడికి ఉండవలసిన లక్షణం ఇదేనా అన్నాడు. ఆ మాటలకు బబ్రువాహనుడు చాలా బాధపడ్డాడు. బబ్రువాహనుడు కూడా గొప్ప వీరుడే. తండ్రి చాలా సంవత్సరాల తర్వాత కనిపించాడనే సంతోషంతో తండ్రిని చూడడానికి వెళ్ళాడే కాని తాను కనిపించగానే తండ్రితో యుద్ధం చేస్తే తండ్రి సంతోషిస్తాడని ఊహించలేదు. ఏం చేయాలో అర్థంగాక బాధతో వెనక్కి వెళుతున్నాడు. బబ్రువాహనుడు వెనక్కి వెళ్ళిపోతున్న విషయం ఎక్కడో నాగలోకంలో ఉన్న ఉలూపి తెలుసుకుంది. వెంటనే ఆమె భూమిపైకి వచ్చి బబ్రువాహనుడిని కలిసింది. నేను మీ తల్లిని, నేను నాగేంద్రుడు కౌరవ్యుని కుమార్తె ఉలూపిని అంటూ పరమ ప్రేమతో మాట్లాడసాగింది. ఏం చేస్తే నీ తండ్రి సంతోషిస్తాడో చెప్తా విను. నువ్వు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే మీ నాన్న సంతోషిస్తారు. యుద్ధం రాజధర్మం కదా. గెలుపో ఓటమో తర్వాత విషయం. ఎవరు గెలిచినా సంతోషమే కదా. నువ్వు గొప్ప వీరుడివి అని సంతోషిస్తాడు. నువ్వు ఇప్పుడే వెళ్ళి మీ నాన్న నగరాన్ని దాటక ముందే ఎదురుగా నిలబడి యుద్ధం చెయ్యి అని చెప్పింది. బబ్రువాహనుడు అమ్మా అంటూ నమస్కరించి, నీవు నాగదేవతవు, నీ దర్శనం శుభప్రదము. తండ్రితో యుద్ధం చేస్తే తప్పు అనుకున్నాను, కానీ ఇది క్షాత్రధర్మం. యుద్ధం చేస్తే నాన్నగారు సంతోషిస్తారని నాకు తెలియలేదమ్మా. నాకు మంచి విషయం చెప్పావు. అమ్మా, నువ్వు అంతఃపురానికి వెళ్ళు. అక్కడ నా తల్లి చిత్రాంగద ఉంటుంది. మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది అని చెప్పి తాను యుద్ధానికి సిద్ధమై అర్జునుడికి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. అర్జునుడు బబ్రువాహనుడు యుద్ధానికి రావడం చూసి చాలా సంతోషించాడు. బబ్రువాహనుడు చిన్నపిల్లాడని భావించి అర్జునుడు చిన్నగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. బబ్రువాహనుడి ధనస్సు విరిగిపోయేటట్లు ఒక బాణం వేశాడు. బబ్రువాహనుడు నిరాశపడలేదు. ఉత్సాహం తెచ్చుకుని తండ్రి 20 బాణాలు వేస్తే తాను 20 బాణాలు వేశాడు. ధనస్సు అందుకుని వేగంగా ఒక బాణాన్ని వేశాడు. అర్జునుడు ఆ బాణాన్ని నిగ్రహించకపోవడంతో అది అర్జునుడి శరీరం నుండి దూసుకుని బయటకు వచ్చింది. బాణం ఎంత వేగంగా వెళ్ళిందంటే దానికి రక్తం కూడా అంటుకోలేదు. అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూలిపోబోయాడు. ఓపిక తెచ్చుకుని నిల్చుని జల్లెడ కొట్టినట్టు బాణాలను విడిచిపెట్టాడు. ఆ బాణాలు రథానికి, సారథికి, బబ్రువాహనుడికి ఒళ్లంతా గుచ్చుకున్నాయి. రథంలోంచి పడిపోయేవాడే నిలదొక్కుని అర్జునుడి గుండెలకు గురిచూసి ఒక బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం అర్జునుడి గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. వెంటనే అర్జునుడు రథంలోంచి కిందకి పడిపోయాడు. అర్జునుడి ప్రాణం పోయింది.
ఇదంతా చూస్తుండగానే అర్జునుడు ముందు వేసిన బాణాల వలన బభ్రువాహనుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇద్దరూ పడిపోయారు. యుద్ధం ఆగిపోయింది. చిత్రాంగదకు ఈ విషయం తెలియగానే పరుగు పరుగున వచ్చింది. ఉలూచి కూడా అక్కడకు వచ్చింది. చిత్రాంగద తన పుత్రుడు, భర్త ఇద్దరూ పడి ఉండడం చూసి బోరున ఏడ్చింది. ఉలూచితో, నిష్కారణంగా వెళ్ళిపోతున్న నా కుమారుడైన బభ్రువాహనుడిని రెచ్చగొట్టి యుద్ధానికి పంపించావు. కొడుకు వల్ల భర్త మరణించాడు. ఇంతకంటే బాధ ఏముంటుంది నాకు? నీవు చేసిన పనికి ఏం జరిగిందో చూసావా? నీవు పతివ్రతవు కాదా? నా బాధ నీకు అర్థం కావడం లేదా? నీకు ధర్మం తెలియదా? భర్తని కొడుకు చేత చంపించవచ్చా? అసలు ఏ కారణం చెప్పి నా కొడుకుని రెచ్చగొట్టి యుద్ధానికి పంపించావు? అర్జునుడు నీ పట్ల ఎప్పుడైనా తప్పు చేశాడా? అర్జునునిపై పగ తీర్చుకోవడానికే నీవు పాతాళలోకం నుండి వచ్చి ఇదంతా చేశావా? అదే నిజం అయితే నా భర్తని క్షమించి, సర్వశక్తులు కలిగిన దానివి కాబట్టి తిరిగి నా భర్తను బ్రతికించు. నీవు ఇప్పుడు నా భర్తను కనుక బ్రతికించకపోతే నేను కూడా ప్రాణాలు విడిచేస్తానని చెప్పి అర్జునుని పాదాల దగ్గర కూర్చుంది. ఇవన్నీ చూస్తూ కూడా ఉలూచి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంది. ఈలోపు బభ్రువాహనుడికి స్పృహ వచ్చింది. లేచి చుట్టూ చూశాడు. నా తండ్రిని నేనే బాణం వేసి సంహరించాను. ప్రాణం కంటే ఎక్కువైన నా తల్లి పసుపు కుంకుమలను ఇబ్బందిలో పెట్టాను. నా పాపానికి నిష్కృతి ఉందా అంటూ ఏడుస్తున్నాడు. బభ్రువాహనుడు ఉలూపితో, నన్ను రెచ్చగొట్టి నా తండ్రిపై యుద్ధానికి పంపి నా తండ్రి మరణానికి నేనే కారణం అయ్యేలా చేశావు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా అన్నాడు. అందరూ ఉలూపినే నింద చేయసాగారు. నాకు ఉన్నది ఒకే ఒక్క ప్రాయశ్చిత్తం. నేను కూడా మా నాన్నగారు ఏ లోకానికి వెళ్ళిపోయారో ఆ లోకానికే వెళ్ళిపోతాను. మహావీరుణ్ణి చంపేశాను, పరమ ధర్మాత్ముడిని చంపాను అంటూ తాను కూడా ప్రాణత్యాగం చేయడానికి తండ్రి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఉలూపి మాట్లాడడం మొదలుపెట్టింది. చిత్రాంగద, బభ్రువాహన, బాధపడకండి. ఇదంతా నేనే చేశాను. అర్జునుడు మరణించడానికి కారణం నేనే. బభ్రువాహనుడిని నేనే కావాలని రెచ్చగొట్టాను. అర్జునుడు మరణించేలా చేశాను. అర్జునుడిని మళ్ళీ బ్రతికించగల సమర్థురాలిని అని చెప్పి చనిపోయిన వారిని బ్రతికించగల మృత సంజీవిని అనే మణిని స్మరించింది. వెంటనే ఆ మణి ఉలూపి చేతిలోకి వచ్చింది. మణిని బభ్రువాహనుడికి ఇచ్చి, నాయనా, ఈ మణిని నీ తండ్రి గుండెలపై పెట్టు. నీ తండ్రి బ్రతుకుతాడు అని చెప్పింది. బభ్రువాహనుడు ఉలూపి చెప్పినట్టే ఆ మణిని అర్జునుని గుండెలపై పెట్టగానే అర్జునుడు లేచాడు. తన కుమారుడి పరాక్రమానికి మెచ్చుకున్నాడు. చిత్రాంగద, ఉలూపి ఇక్కడున్నారేమిటని అడిగాడు. దానికి ఉలూపి, భీష్మ పితామహుల మరణం మీ చేతిలోనే జరిగింది. నేనొక రోజు గంగానదీ తీరానికి వెళ్ళాను. భీష్మాచార్యులు ప్రాణం విడిచిన తొలి రోజు. ఆ రోజు వసువులందరూ గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారు. అష్టవసువులలో ఒకరు భీష్ముడిగా జన్మించారు కదా. గంగాదేవి వసువుల ముందుకు వచ్చి నిలబడింది. వసువులు గంగాదేవితో, అమ్మా, ఎంత కీర్తివంతుడిని కన్నావమ్మా. మా వసువులలో ఒకడు భీష్ముడిగా పుట్టి ఇన్ని గొప్ప విషయాలు సాధించాడు. కాని భీష్ముడిని అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని చంపడం తప్పు కదా. నువ్వు అనుమతించమ్మా, మా శాపవాక్కుల చేత అర్జునుడిని మాడిపోయేలా చేసేస్తామన్నారు. దానికి గంగాదేవి అనుమతించింది. ఈ మాటలు ఉలూపి విని భయపడిపోయింది. వెంటనే పాతాళలోకానికి వెళ్ళి తన తండ్రి కౌరవ్యుడి పాదాలపై పడి జరిగిందంతా చెప్పి ఏడ్చింది. కూతురి బాధ చూసి కౌరవ్యుడు ఉలూపిని వెంట పెట్టుకుని వసువుల దగ్గరకు వచ్చి వసువుల పాదాలు పట్టుకుని ఏడ్చాడు. వారిని చూసి వసువులు జాలిపడి, మేము క్షమిస్తాము. కాని భీష్ముడిని చంపిన పాపం అర్జునుడిని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ పాపం తొలగిపోవాలంటే అర్జునుడు తన కొడుకు చేతిలోనే మరణించాలి అని చెప్పారు. అలా జరగాలంటే అర్జునుడు బభ్రువాహనుడి చేతిలో మరణించాలి. బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధం చేసే సమయం ఎప్పుడు వస్తుందా అని ఉలూపి ఎదురుచూస్తూ ఉంది. అర్జునుడు అశ్వమేధ యాగానికి యాగాశ్వం తీసుకుని మణిపూర నగరానికి వచ్చినప్పుడు ఇదే అవకాశంగా తీసుకుని బభ్రువాహనుడిని రెచ్చగొట్టింది. అలా బభ్రువాహనుడి చేతిలో అర్జునుడు మరణించేలా చేసింది. మళ్ళీ మృత సంజీవని మణితో బ్రతికించింది. దీనితో దోషం తొలగిపోయింది. నీ పాపం పోయింది. ఇక నా పసుపు కుంకుమలకు ఎటువంటి లోటు లేదు. నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. నిన్ను బ్రతికించుకోవడానికే ఈ మాయ అంతా చేశాను అని చెప్పగానే చిత్రాంగద, బభ్రువాహనుడు అందరూ తెల్లబోయారు. అర్జునుడు ఉలూపితో, ఏ పాపములు లేనటువంటి చరిత్ర నీది. నన్ను, నా వంశమును కాపాడిన నీవు గొప్పదానివి అన్నాడు. అందరూ ఉలూపి గొప్పతనానికి తలవంచి నమస్కరించారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఎక్స్ప్లెనేషన్ గనక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచండి.